అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి షాక్ ఇచ్చాడు. మెగా ఫ్యామిలీ మొత్తం కూడా అలర్ట్ అయింది అని ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అసలు ఏ విషయంలో, ఎందుకోసం? సో అంటే పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇచ్చారని చెప్పడం కన్నా కూడా ఆయన అభిమానులకు ఇచ్చారేమో, ఆయన అమ్మాయిల్ని అలా లైట్గా ఒక ట్రిప్లో మూమెంట్లోకి తీసుకెళ్లారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అయితే నిన్న వేవ్స్ అనే ఈవెంట్కి వెళ్తూ ఆయన ఒక షర్ట్ వేసుకెళ్లారనమాట. దానిపైన బ్రహ్మానందం గారి ఫోటోలు ఉండి నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే ఒక మీమ్ అయితే ఉందన్నమాట. సో అది పాత సినిమా ఆర్జీవి గారు తీసిన అనగనగా ఒక రోజు అనే మూవీలోంచి బ్రహ్మానందం గారి గెటప్ అది. అక్కడ ఆయన్ని పోలీసులు తీసుకెళ్తారనమాట ఆ సినిమాలో, ఎవరిని ఆపుతున్నావు తెలుసా అని. సో అది మూవీ అంతా చాలా ఫన్నీగా బాగుంటుంది. సో ఆయన ఏంటంటే ఒక బ్రహ్మానందం గారి మీద ఉన్న అభిమానంతో వేసుకున్నారని వాళ్ళ ఆయన టీం ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు అనమాట. బట్ ఇక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా కూడా పిఠాపురంలో కానీ ఎక్కడైనా చూసినా కానీ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకుంటూ బండి మీద అట్లా వాళ్ళ షర్ట్స్ మీద ఇంకేదైనా కార్ల మీద అట్లా రాసుకుంటూ ఉంటారు అనమాట, వాళ్ళ లారీల మీద కూడా. సో అది ఈయన దానికి ఏదో వెటకారంగా చేసాడేమో, అలా వాళ్ళని కించపరిచేలా చేసాడేమో అని వాళ్ళు భావిస్తున్నారు. బట్ ఆయన ఉద్దేశంలో అది అసలు అలా ఏం లేదు. అది ఒక మేము ఆల్రెడీ ఆయన మాట్లాడిన మాట ఎప్పుడో ఈ వీళ్ళు పిఠాపురం తాలూకా అనే పదం రాకముందే ఉన్న మాట అది. సో అది ఆ షర్ట్ని వేసుకుని ఆయన తిరుగుతున్నారు అనమాట. అది కేవలం బ్రహ్మానందం గారి మీద అభిమానం అని చెప్పి కూడా వాళ్ళ పర్సనల్ టీం చెప్తున్నారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అది ఒక అలవాటు అనమాట. ఆయన ఏ ఈవెంట్కి వెళ్ళినా బయటకు వచ్చినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకత, అందరు నా సైడే చూడాలి, అందరు నన్ను గుర్తించాలి, అండ్ మీడియా మొత్తం కూడా అటెన్షన్ కావాలనే విధంగా ఎప్పుడు కూడా మంచి మంచి బ్రాండ్స్ ఎంతమంది వేసుకున్నా కూడా అల్లు అర్జున్ వేసుకునే వాడికి ఒక బ్రాండ్ కానీ చాలా మంది డ్రెస్ల గురించి మాట్లాడుకుంటారు, కానీ ఈయన డ్రెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. సో అందుకోసం వేసుకున్నొచ్చు అనుకో. అదే అంటుంది. ఇప్పటికే ఎవరైనా కూడా ఏ స్టార్ అయినా కూడా మనకు అట్రాక్షన్ రావాలంటే ఎట్లాంటి బట్టలు వేయాలి ఏంటి, భారీ భారీ కాస్ట్యూమ్లు వేయక్కర్లా, ఇట్లా వేసినా కూడా మరి ఐకాన్ స్టార్ పవర్ అదే. సో ఇట్లాంటి ఒక సింపుల్ టీషర్ట్ వేసుకెళ్ళినా కూడా అందరు ఫోకస్ ఆయన మీద షిఫ్ట్ అయిందంటే ఇందువల్లే. సో ఈరోజు తెలుగు మీడియా మొత్తం ఇట్లా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారంటే సో అది ఖచ్చితంగా ఆయన వేసుకున్న షర్టు ప్రభావం ఇంపాక్ట్ అట్లా వచ్చిందనమాట. ఆయన ఇదే కాదు ఇంకేదేసినా కూడా ఆయన అట్లానే మాట్లాడుకుంటారు. అల్లు అర్జున్ ఆ చొక్కా వేసాడు, అల్లు అర్జున్ ఆ ప్యాంట్ వేసాడు, అల్లు అర్జున్ ఆ షూస్ వేసాడు, అల్లు అర్జున్ ఆ వ్యాచ్ పెట్టుకున్నాడు, అల్లు అర్జున్ ఆ క్యాప్ పెట్టుకున్నాడు. సో ఇవన్నీ పైనుంచి కింద దాకా చూస్తూ ఉంటారు అనమాట అంతా కూడా. సో ఆయనకు కూడా తెలుసు పబ్లిక్ పల్స్ కానీ మీడియా పల్స్ కానీ ఎలా పట్టుకోవాలి, మనకి అవతల వాళ్ళు అటెన్షన్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి అనే విధంగా ఆ గ్రాబింగ్ తెలిసిన వ్యక్తి అనమాట. సో అందుకే ఈరోజు ఒక టాప్ లెవెల్లో యాక్టర్స్లో ఉన్నారు ఆయన ఖచ్చితంగా ఇండియాలో. మరి దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన షాక్ ఇచ్చాడని, వాళ్ళ ఫ్యామిలీ అలర్ట్ అయిందని, మరి ఈ విధంగా ఎందుకు కంపేర్ చేయాలి? అదే అండి, ఇప్పుడు ఈ ఏదైతే తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ క్రియేటివిటీ పెరిగిపోతుంది. మన్నే అన్నాడేమో, ఆ ఇన్ఫ్లుయరిటీ ఒక ఉంటుంది లోపల, ఇతను మన్నే ట్రాల్ చేశాడు, ఇతనికి బాగా ఇదైపోయింది. సో ఇప్పుడు ఏదైనా డైలాగ్ చెప్పినా మనల్నే ట్రాల్ చేశాడు, ఆ సెల్ఫ్ అలా ఒక భావనలో బతికేస్తున్నారు అనమాట. ఇప్పుడు రీసెంట్గా మంచు విష్ణు గారు చూసాం, ఆయన ఏదో సినిమాలో శివయ్య అంటే ఈయన్నే అన్నాడు అనుకున్నట్టుగా ఎట్లా జరిగిందో ఇది కూడా. ఆ డైలాగ్ ఇప్పుడు బ్రహ్మానందం గారి డైలాగ్ ముందుంది, అది ఆయన ఆ బొమ్మ వేసి అది పెట్టుకున్నాడు, ఆయన విడిగా రాసుకోలేదు కదా. అలా రాసుకున్నప్పుడు మీరు అనొచ్చు తప్పుగా కౌంటర్ వేసాడని. సో బ్రహ్మానందం గారు ఫోటో పెట్టుకుని ఆయన అభిమాన నటుడుగా వేసుకున్నాడు అందులో, అంతే తప్ప దాని గురించి ఎక్స్టెన్షన్ ఆయన వెళ్ళలేదు, వీళ్ళు వెళ్తున్నారు అంతే. ఆయన అన్నాడు అనుకుని, ఆయన ఏదో ట్రాల్ చేశాడు అనుకుని.